పరగామణి కేసులో సాక్షిగా ఉన్న సిఐ సతీష్ కుమార్ మరణం పైన పోలీసులు ఏం తేల్చారు? ఇక ఏమైనా తేల్చే అవకాశం ఉందా? లేదంటే ఏది తేల్చకుండానే ఈ కేసులో కూడా సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ మీడియా ఇది హత్యే వైసీపీ వాళ్ళు చేసిన హత్యే అని ప్రచారం చేసేలాగా పోలీసులు ఏమన్నా అవకాశం ఇస్తారా? సతీష్ కుమార్ మరణించిన వెంటనే రైల్వే పోలీసులు చెప్పింది అయితే ఆయన బలవంతంగా ప్రాణాలు ఆయనకు తీసుకున్నారు అని చెప్పారు. ఇది హత్య అని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత తాడిపత్రి పోలీసులు ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే రైల్వే పోలీసులు దర్యాప్తు మొదలు పెడితే ఆ తర్వాత తాడిపత్రి పోలీసులు తీసుకున్నారు. రైల్వే పోలీసులు ఆ రోజు ఇది హత్య కాదు, అతడికి అతనే ప్రాణాలు తీసుకున్నారు అని ఎలా చెప్పి ఉంటారు అనే దానిపైన రైల్వే పోలీసులు ఇలాంటి ఘటనలు చాలా చూస్తూ ఉంటారు. చాలా మంది రైలు పట్టాల కింద పడడం, బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సీన్ చూసిన వెంటనే ఇది ఓకే, సతీష్ కుమారే తనకు తాను ప్రాణాలు తీసుకున్నారు అని ఒక నిర్ధారణతో రైల్వే పోలీసులు చెప్పి ఉండవచ్చు. ఆ తర్వాత తాడిపత్రి పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పోలీసులు ఏది తేల్చలేదు. రోజు మీడియాలో అది ఇది అని రాస్తూ ఉన్నారు, కానీ ఆ రాయడం కూడా స్లో అయిపోయింది. ఇక ఈరోజు ఈనాడు పత్రికలో రాసిన ఒక వార్తా కథనం చూస్తే ఉద్దేశాలు ఏంటి అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. హత్యను ఆత్మహత్య అని మభ్యపెట్టారు, రైల్వే పోలీసుల తీరుపై బంధువుల ఆవేదన ఆగ్రహం అని ఈనాడులో రాశారు. అంటే ఏంటి? రైల్వే పోలీసులు మొదట్లోనే తప్పుదోవ పట్టించేశారు, హత్యను ఆత్మహత్య అని చెప్పారు. హత్య అని అప్పుడే చెప్పింటే ఈ కేసు ఇంకో విధంగా వెళ్ళేది అని బంధువులు భావిస్తున్నారు అన్న అర్థం వచ్చేలాగా ఈనాడులో రాశారు. రైల్వే పోలీసుల మీద అసంతృప్తిగా ఉన్నారని. కానీ ఆ తర్వాత దర్యాప్తును తమ అధీనంలోని తీసుకున్న తాడిపత్రి పోలీసులు ఏం తేల్చారు? ఒకవేళ ఇది హత్య అయితే ఈ పాటికి ఏదో ఒక క్లూ దొరికి ఉండేది. అతన్ని నిజంగానే రైలు బోగిలోనే ఎవరైనా కొట్టి తల పగలగొట్టి కిందికి తోసేసి ఉంటే ఆ బోగిలో రక్తపు మరకలు ఉండేవి. రైలు బోగిలో ఇతని మీద దాడి చేస్తూ ఉంటే ఇతను కేకలు వేసి ఉండేవారు. 54 మంది ప్రయాణికులు ఉన్నారు, అది ఏసీ బోగి, సెక్యూరిటీ కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియదు. అంటే రైలు బోగిలో ఏది జరగలేదు. ఆయన బహుశా దూకారో ఏమో, చనిపోయారు. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం ఇది హత్య అన్నదానికి ఆధారమే లేదు. కనీసం కాల్ డేటా ఆధారంగా అయినా కూడా క్లూస్ దొరికేవి, అవి కూడా దొరికినట్లేవు. అందుకే పోలీసులు చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఈరోజు హఠాత్తుగా ఈనాడు ఇలా రైల్వే పోలీసుల మీదే బంధువుల ఆవేదన ఆగ్రహం అన్నట్టుగా ఈరోజు రాశారు. అంటే ఇక ఈ కథనం ఉద్దేశం ఏంటి అంటే 2-3 రోజులు ఆగిన తర్వాత ఇది హత్యే, కానీ హత్య చేసిన వాళ్ళు చాలా ప్రణాళిక ప్రకారం హత్య చేశారు. పైగా రైల్వే పోలీసులు తొలి దశలోనే ఇది హత్య అని భావించి ఆ కోణంలో దర్యాప్తు చేసి ఉంటే ఆధారాలు అన్ని దొరికి ఉండేవి. కానీ రైల్వే పోలీసులు ఇది హత్య కాదు, అతనికి అతనే ప్రాణాలు తీసుకున్నారు అన్న కోణంలో చెప్పడం కారణంగా అసలైన ఆధారాలన్నీ పోయాయి. అసలైన హంతకులు తప్పించుకునే అవకాశం ఇచ్చేశారు రైల్వే పోలీసులు అని 2-3 రోజుల తర్వాత ఏమైనా ప్రచారం చేయబోతున్నారా? అయితే ఈ కేసులో తాడిపత్రి పోలీసులైనా నిజాయితీగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారేమో చూడాలి. ఇది హత్య కాదా అన్నది తేల్చాలి. హత్య అయితే ఎలా జరిగిందో కూడా చెప్పాలి. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ఆధారాలతో హత్య అని చెప్తున్నారో కూడా పోలీసులు వివరించాల్సి ఉంటుంది. కానీ అలా వివరించే పరిస్థితులు అక్కడ ఉన్నట్టు కనిపించడం లేదు. నిజంగానే అది హత్య అంటే ఇన్ని రోజుల్లో ఏదో క్లూ వచ్చేది, ఈ పాటికి కేసు తేలిపోయేది. ఎందుకంటే చాలా సీరియస్గా హై లెవెల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతో కూడా ఏం మామూలు కానిస్టేబుల్, కింది స్థాయి ఎస్ఐలు, పోలీసులు కాదు, డిఎస్పీలు కూడా కాదు, అంతకు మించి ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఈ నేపథ్యంలో నిజంగా హత్య అయితే ఈ పాటికి ఏదో ఒకటి తేలి ఉండేది. తేలిలేదు అంటే పైగా తెలుగుదేశం పార్టీ మీడియా వెంటనే రంగంలోకి దిగి హత్యే, వైసీపీ వాళ్ళే హత్య చేసేశారు అని ఒక లైన్ సృష్టించుకున్నారు. ఇప్పుడు దాని నుండి బయటకు రావడం కూడా తెలుగుదేశం పార్టీ మీడియాకు ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు పోలీసులు బయటకు వచ్చి ఇది హత్య కాదని చెప్తే ఈ మీడియా సంస్థల పరువు, అధికార పార్టీ పరువు పోతుంది. కాబట్టి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని ఏటూ తేల్చుకోండి అలా వదిలేస్తారా? ఇది హత్యే కానీ ఆధారాలు లేవు అని ఏమన్నా ప్రకటిస్తారా? అలా ప్రకటించడం ద్వారా ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు వైసీపీకి వ్యతిరేకంగా ఈ కేసును కూడా వాడుకుంటారా అన్నది చూడాలి.